టాలెంట్ ఉండే ఉంటుంది. విత్తనం నాటి నీరు పోస్తే చిన్న మొక్కగా మొలకెత్తి క్రమంగా పెద్ద వృక్షంగా మారుతుంది. టాలెంట్ను గుర్తించి ప్రోత్సహిస్తే అసాధారణ విజయాలు కూడా అలవోకగా సాధించే విజేతను తయారు చేస్తుంది. ఇందుకు చక్కటి ఉదాహరణ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్లో మెరుపులు మెరిపిస్తున్న 16 ఏళ్ల తెలుగు తేజం పడిగ తేజేష్. తను ఎంతగానో ఇష్టపడే ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ క్రీడలో అత్యున్నత శిఖరాల వైపు వేగంగా దూసుకుపోతున్నాడు ఈ హైదరాబాద్ కుర్రాడు. స్కేటింగే శ్వాసగా స్కేటింగే ధ్యాసగా పతకాల మీద పతకాలు సాధిస్తున్నాడు హైదరాబాద్ యువ క్రీడాకారుడు పడిగ తేజేష్. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 11th క్లాస్ చదువుతున్న తేజేష్ చిన్నప్పటి నుంచే స్కేటింగ్లో ఆరితేరాడు. తండ్రి బాలసుబ్రహ్మణ్యంకు స్పోర్ట్స్ పట్ల ఉన్న మక్కువతో కుమారుడు తేజేష్కు చిన్నతనం నుంచే క్రీడలు అలవాటు చేశారు. దీంతో తేజేష్ 3 ఏళ్ల వయసు నుంచే స్కేటింగ్ చక్రాలపై సవారీ చేయడం ప్రారంభించాడు. ఇంతింతై వటుడింతై అన్నట్లు తనలోని ప్రతిభ, నిత్యం పడే శ్రమ, తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల అత్యున్నత శిక్షణ అన్నీ కలిసి అతన్ని ఛాంపియన్గా నిలబెట్టాయి. ప్రస్తుతం ఈ యువ క్రీడా తేజం పోటీ ఏదైనా పతకం తనదే అన్నట్లుగా ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్లో దూసుకెళ్తున్నాడు. తేజేష్ 2006 జూన్ 9న జన్మించాడు. 2009 నుంచి అంటే 3 ఏళ్ల పసిప్రాయం నుంచే స్కేటింగ్ ప్రారంభించాడు. ఇల్లు, పాఠశాల తర్వాత తేజేష్ ఎక్కువసేపు గడిపేది సికింద్రాబాద్లోని జింకానా గ్రౌండ్స్లో. నిత్యం గంటల తరబడి అక్కడే ప్రాక్టీస్ చేస్తుంటాడు. తేజేష్లోని ప్రతిభను గుర్తించిన తండ్రి బాలసుబ్రహ్మణ్యం అతన్ని మంచి కోచ్ వద్ద శిక్షణలో చేర్పించాడు. మొదట గురువు సత్యనారాయణ వద్ద తర్ఫీదు పొందిన తేజేష్ అనంతరం ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ విన్నర్, అర్జున్ అవార్డు గ్రహీత అయిన అనూప్ కుమార్ యామ మరియు అమర్నాథ్ యామ శిక్షణలో రాటుతేలాడు. ఐస్ స్కేటింగ్, ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్లో ఫ్రీ స్కేటింగ్, సోలో డాన్స్, ఇన్లైన్, పెయిర్ స్కేటింగ్, కపుల్ డాన్స్ వంటి వివిధ విభాగాల్లో రాణిస్తున్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు ఈ యువ స్కేటింగ్ క్రీడాకారుడు. ఇప్పటి వరకు తేజేష్ సాధించిన విజయాలు చూస్తే పిట్ట కొంచెం కూతగనం అనక తప్పదు. 16 ఏళ్ల వయసుకే 127 పతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు తేజేష్. జాతీయ స్థాయిలో 5 గోల్డ్, 8 సిల్వర్, 4 బ్రాంజ్ పతకాలు, రాష్ట్ర స్థాయిలో 16 గోల్డ్, 15 సిల్వర్, 12 బ్రాంజ్ పతకాలు, జిల్లా స్థాయిలో 55 గోల్డ్, 10 సిల్వర్, 2 బ్రాంజ్ పతకాలు, ఇలా మొత్తం 127 పతకాలు సాధిస్తే అందులో 76 బంగారు పతకాలే ఉండటం విశేషం. రోజుకు 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రాక్టీస్, అందుకు తగినట్లుగా వివిధ రకాల వ్యాయామాలు చేస్తుంటాడు తేజేష్. అయినప్పటికీ చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయట్లేదు. అకాడమిక్ గాను అతను మెరిట్ స్టూడెంటే. ఎనిమిదేళ్ల వయసు నుంచే తేజేష్ అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్నాడు. 2016లో అహ్మదాబాద్లో జరిగిన 53వ నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో కాంస్య పథకం, 2017లో నోయిడాలో జరిగిన 54వ నేషనల్ ఛాంపియన్షిప్లో ఫ్రీ స్కేటింగ్ పోటీల్లో వెండి పథకం, 2018లో గుర్గావ్లో నిర్వహించిన 15వ నేషనల్ ఐస్ స్కేటింగ్లో వెండి పథకం, 2018లో విశాఖలో జరిగిన 56వ నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో వెండి పథకం, 2019లో గుర్గావ్లో 16వ నేషనల్ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం, 2019లో విశాఖలో జరిగిన 57వ నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో 2 వెండి పథకాలు, 58వ నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో 1 బంగారు పథకం, 1 వెండి పథకం, 59వ నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో 3 కాంస్య పథకాలు సాధించాడు. ఇటీవల బెంగళూరులో జరిగిన 60వ జాతీయ స్థాయి ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో వివిధ విభాగాల్లో 3 బంగారు పథకాలు, 2 వెండి పథకాలు గెలిచి మరోసారి తన సత్తా చాటాడు. దీంతో పాటుగా 2023లో జరగనున్న 19వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్, ఆర్టిస్టిక్ వరల్డ్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లకు తేజేష్ అర్హత సాధించాడు.
వరుసగా పతకాలు గెలిచే తేజేష్ ఆట తీరు చూస్తే ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే. తన ప్రతిభతో ఎన్నో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పతకాలు సాధించిన తేజేష్ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, మంత్రి విడుదల రజని, తెలంగాణ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ ఎంపీ రంజిత్ రెడ్డి తదితర ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. తేజేష్ ఆటకు ముగ్ధుడైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వయంగా తేజేష్ను అభినందించారు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించడమే తేజేష్ ముందున్న లక్ష్యం. అందుకోసం ఎంతో కఠోర సాధన చేస్తున్న ఈ స్కేటింగ్ తేజానికి త్వరలోనే తన లక్ష్యానికి చేరుకోవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెబుతోంది 99 టీవీ ఛానల్.